తెలంగాణ స్వరం ప్రేక్షకులకి నమస్కారం. నేను తేజశ్రీ. గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రి కొడుకులకు సిపివిసి సజ్జనార్ సత్కారం, ప్రశంసా పత్రంతో పాటు నగదు రివార్డ్ అందజేత. గ్యాస్ సిలిండర్ల సరఫరాలో సామాన్యుల కళ్ల ముందే జరుగుతున్న దోపిడీని అప్రమత్తతతో ఎండగట్టిన తండ్రి కొడుకులను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ విసి సజ్జనార్ ఐపీఎస్ గారు అభినందించారు. ధైర్యంగా గ్యాస్ మాఫియా గుట్టురట్టు చేయడాన్ని కొనియాడుతూ ఈరోజు బంజారాహిల్స్లోని టీజీఐ సిసిసిలో వారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రశంసా పత్రంతో పాటు నగదు పురస్కారాన్ని అందజేసి పౌర చైతన్యానికి మారుపేరుగా నిలిచారని ప్రశంసించారు. సమాజంలో జరుగుతున్న అక్రమాలపై ప్రతి పౌరుడు ఇలాగే చైతన్యంతో స్పందించినప్పుడే నేరరహిత సమాజం నిర్మించగలమని పేర్కొన్నారు. చుడీ బజార్కు చెందిన వ్యాపారి అశోక్ తివారీ గత నెల 21న గ్యాస్ సిలిండర్ను బుక్ చేశారు. డెలివరీ సమయంలో బరువు తక్కువగా ఉండడాన్ని ఆయన కుమారుడు 16 ఏళ్ల నమాన్ తివారీ గమనించారు. గత డెలివరీ సమయంలోనూ ఇలాగే సిలిండర్ 2 కిలోలు తక్కువగా ఉందని తన తండ్రి దృష్టికి తీసుకువెళ్లారు. నిబంధనల ప్రకారం 30.4 కిలోలు ఉండాల్సిన సిలిండర్ కేవలం 28 కిలోల బరువు మాత్రమే ఉందని చెప్పారు. గత కొంతకాలంగా గ్యాస్ త్వరగా అయిపోతుండడంతో అనుమానం వచ్చి బరువు తనిఖీ చేయగా సుమారు 2 కిలోల గ్యాస్ తక్కువగా ఉన్నట్లు తేలింది. తనకు గ్యాస్ సిలిండర్ను సరఫరా చేసే సిద్ధార్థ ఎంటర్ప్రైజెస్ ఏజెన్సీ ప్రతినిధులను ప్రశ్నించగా వారు దురుసుగా సమాధానమిచ్చారు. అయితే పట్టు వదలని తండ్రి కుమారులు దీనిపై ఆరా తీయగా సదరు ఏజెన్సీ ఉద్యోగులు గ్యాస్ సిలిండర్లను జుమేరాత్ బజార్లోని ఒక ఇంట్లో అక్రమంగా చిన్న సిలిండర్లలోకి వాణిజ్య అవసరాల కోసం రీఫిల్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. బహిరంగ ప్రదేశాల్లో నిబంధనలకు విరుద్ధంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారంటూ గోషామహల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేవలం గ్యాస్ తక్కువగా ఇవ్వడమే కాకుండా జనసమ్మర్దం ఉన్న ప్రాంతాల్లో అత్యంత ప్రమాదకర రీతిలో రీఫిల్లింగ్ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సిద్ధార్థ ఎంటర్ప్రైజెస్ ఏజెన్సీతో పాటు 5గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సాయి కుమార్, వినీత్ కుమార్, పూసా గణేష్, ప్రవీణ్ కుమార్, అమిత్ కుమార్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 2 కమర్షియల్, 7 డొమెస్టిక్, 12 చిన్న సిలిండర్లతో పాటు రీఫిల్లింగ్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. పౌర బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించి గ్యాస్ ఏజెన్సీల అక్రమ దందాను వెలుగులోకి తెచ్చిన తండ్రి కొడుకులను హైదరాబాద్ శ్రీ విసి సజ్జనార్ ఐపీఎస్ గారు మెచ్చుకున్నారు. యూనిఫామ్ లేని పోలీసులా వ్యవహరించి వ్యవస్థలోని అక్రమాలను ధైర్యంగా ప్రశ్నించిన వీరు ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయులు. అక్రమార్కులు సామాన్యుల కష్టార్జితాన్ని దోచుకోవడమే కాకుండా రీఫిల్లింగ్ పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంటే చూస్తూ ఊరుకోకూడదని నిరూపించారు. ప్రతి పౌరుడు ఇంతే చైతన్యంతో స్పందిస్తే నేరస్తులు సమాజంలో తలదాచుకోలేరు. ఇలాంటి బాధ్యతాయుతమైన వ్యక్తులకు పోలీసు శాఖ ఎప్పుడూ వెన్నుదన్నుగా ఉంటుంది అని ఆయన అన్నారు. వినియోగదారులు కూడా తమకు అందే వస్తువుల నాణ్యత, పరిమాణంపై నిరంతరం నిఘా ఉంచాలని, గ్రాహకులుగా మారాలని పిలుపునిచ్చారు. అక్రమ గ్యాస్ ఫిల్లింగ్కు పాల్పడే వారిపై హైదరాబాద్ సిటీ పోలీస్ కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. వారిపై నిరంతరం నిఘా కొనసాగుతుందని పేర్కొన్నారు. ఎక్కడైనా మోసం జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే డయల్ 100కు గానీ స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గోల్కొండ జోన్ డీసీపీ చంద్రమోహన్ గారు, గోషామహల్ ఎస్హెచ్ఓ శ్రవణ్ కుమార్ గారు తదితరులు పాల్గొన్నారు.